హలో ఎవ్రీవన్. ఈరోజు మనం హైదరాబాదీ స్పెషల్ డబుల్ కమీటా ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ డబుల్ కమీటా ప్రిపరేషన్లో రబీ ప్రిపరేషన్ కోసం మిల్క్ యూజ్ చేస్తున్నాం కదండి. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. సేమ్ రస్మలై ప్రిపరేషన్లో ఎలా అయితే 1/4 క్వాంటిటీ వచ్చే వరకు మరిగించుకుంటామో అదేవిధంగా రబ్బీ ఇక్కడ ఏ స్వీట్ ఐటెంకైనా రబ్బీ ప్రిపరేషన్కి మిల్క్ వచ్చేసి 1/4 క్వాంటిటీ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. సో దట్ కలర్, టేస్ట్, ఫ్లేవర్ చాలా మారిపోతుంది. సో అందుకని చూస్తున్నారు కదా, పాలు మరుగుతున్నాయి. సో మెయిన్ వైల్ మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుందామండి. అండ్ 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ని కట్ చేసేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ కట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, అన్నీ ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఇవి మనం గీలో కానీ ఆయిల్లో కానీ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ యూజ్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ తీసుకొని స్లైట్గా 2 సైడ్స్ రోస్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఈ ప్యాన్ తీసుకున్నాను. నేను ఇందులో గీ ఫస్ట్ వేస్తున్నాను. గీ ఒక 2 టేబుల్ స్పూన్ గీ తీసుకొని 4 స్లైసెస్ అట్ ఏ టైం వేసుకుంటే టూ సైడ్స్ ఈక్వల్గా మంచిగా రోస్ట్ అవుతుంది. అండ్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గీ కానీ ఆయిల్ కానీ కన్జ్యూమ్ చేయదు. సో అందుకని నేను అలా చేస్తున్నాను. ఇప్పుడు వేస్తున్నాను. చూడండి ఎంత బాగా గీలో రోస్ట్ చేస్తే పర్ఫెక్ట్ కలర్ వస్తుందండి, బ్రౌనిష్ కలర్. కొంచెం ఆయిల్లో రోస్ట్ చేసినప్పుడు కలర్ కొంచెం వైటిష్గా అవుతుంది. బట్ ఇది చూడండి, ఇది గీలో రోస్ట్ చేసినవి పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి కదా. అండ్ నెక్స్ట్ టైం నేను ఆయిల్లో రోస్ట్ చేసినవి కూడా చూపిస్తాను. సో ఇవన్నీ ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. జ్యూసీగా ఉండే డబుల్ కమీటా ప్రిపరేషన్ కోసం అయితే ఎక్కువగా వాటర్ తీసుకోవాలండి షుగర్ సిరప్కి. అదర్వైజ్ లేదు, కొంచెం జ్యూసీ తక్కువగా ఉండి జస్ట్ డబుల్ కమీటా బ్రెడ్ స్లైసెస్ ప్లస్ రబ్బీ ఉంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం కొంచెం పాకంలాగా పట్టుకోవాలి. మా బాబుకి ఇష్టం కాబట్టి నేను జ్యూసీగానే ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకని ఇక్కడ నేను 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి. అంత అవసరం లేదు, నార్మల్గా అయితే కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి నేను సరిపడ్డంత షుగర్ వేస్తున్నాను. సో ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ షుగర్ వేసి మెల్ట్ చేస్తున్నాను. సో మొత్తం కంటిన్యూస్గా స్టిర్ చేస్తున్నాను. సో దట్ షుగర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ షుగర్ సిరప్లోకి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి డిప్ చేసుకొని తీసేసుకోవాలి. సో మెయిన్ వైల్ పాలు కూడా చూస్తున్నాం కదా, మరిగిపోయాయి కదా. 4 సైడ్స్ మొత్తం క్రీమ్ ఎంత లేయర్గా ఫామ్ అవుతుంది, ఆ క్రీమ్ అంతా సైడ్కి అనుకొని పాలు మరిగాయా లేదో చూసుకున్న తర్వాత దీంట్లో కూడా షుగర్ యాడ్ చేయాలండి ఇప్పుడు రబ్బీ ప్రిపరేషన్ కోసము. ఇప్పుడు నేను దీంట్లో ఒక హాఫ్ కప్ అంటే ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ కార్డమమ్ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేయాలి. బోత్ షుగర్ సిరప్లో యాడ్ చేయాలి అండ్ పాలలో కూడా యాడ్ చేయాలండి. సో ఇప్పుడు బోత్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం కలర్ కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, రబ్బీ ప్రిపరేషన్ కోసం మిల్క్ అయితే 1/4 క్వాంటిటీ అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కలర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ షుగర్ సిరప్లో కూడా ఇలాచీ పౌడర్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ నేను ఇందులో యాడ్ చేశాను. సో 2 మినిట్స్ మరిగించుకున్న తర్వాత పాలు రబ్బీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో దాన్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. దెన్ ఈ షుగర్ సిరప్లో ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ వేసిన వెంటనే వడియాలు వేయించుకుంటున్నట్టు డీప్ ఫ్రై లాగా తీసేసేయాలండి. ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్క 2 వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న మునిగిన వెంటనే తీసేసి పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఆ షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ముద్దగా ఫామ్ అయిపోతుంది. బట్ నేను కూడా ఇక్కడ మిస్టేక్ చేశాను. ఏంటి అంటే వీడియో తీసేటప్పుడు బై మిస్టేక్ అన్ని బ్రెడ్ స్లైసెస్ దాంట్లో వేసేసాను అనమాట షుగర్ సిరప్లో. తర్వాత మెల్లగా ఆ షుగర్ సిరప్ నుంచి వాటిని వేరు చేశాను. సో అప్పటికే ఆల్మోస్ట్ షుగర్ సిరప్ మొత్తం ఆ బ్రెడ్ స్లైసెస్ అబ్జర్వ్ చేసుకునే సో ముద్దగా అయిపోయింది. మిగిలిన షుగర్ సిరప్ మరి వేరే దేనికైనా యూస్ చేసుకోవచ్చు, బట్ వద్దు అనుకున్న వాళ్ళు పడేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫస్ట్ రబ్బీ ప్రిపేర్ అయిపోయింది. దెన్ బ్రెడ్ స్లైసెస్ నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకూడదు, ముద్దగా అవ్వకూడదు. ఎందుకంటే షాహీ తుక్డా అని మీరు వినే ఉంటారు కదా, హైదరాబాదీ స్పెషల్. అది జస్ట్ బ్రెడ్ స్లైసెస్ విత్ రబ్బీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే జ్యూసీగా కూడా డబుల్ కమిటా, ఇది ఫంక్షన్స్లో చేసే డబుల్ కమిటా అలా అయ్యింది నేను చేసింది మాత్రం.
మా బాబుకైతే షాహీ తుక్డా టైప్‌లో అంత ఇష్టం అనిపియదు. సో, అందుకనే ఈ జ్యూసీ టైప్‌లోనే నేను చేసింది మిస్టేకే. ఈవెన్ దో కవరింగ్ కోసం నేను అలా చెప్తున్నాను అనుకోకండి. మా వాడికి కొంచెం చిన్న పిల్లాడు కదా! జ్యూసీగానే ఉంటే ఇష్టము. సో, అందుకని జ్యూసీగానే అయిందనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు. ఇట్లా చూపిస్తున్నాను కదా! ఆ షుగర్ సిరప్‌లో వేసిన వెంటనే తీసేసేయాలండి. మనం తీసేయకపోతే ఆ షుగర్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. బ్రెడ్ స్లైసెస్. అప్పుడు తీసిన వెంటనే కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఆ షేప్ అనేది పాడైపోతుంది. కొంచెం ముద్దగా అయిపోతుందనమాట. సో, ఇప్పుడే షుగర్ సిరప్‌లో నుంచి తీసేసుకొని పక్కన రబ్బీలో వేసేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ షేప్, కలర్ అన్నీ పర్ఫెక్ట్‌గా డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. సో, మనం షుగర్ సిరప్‌లో గనక డీప్ ఫ్రై చేసుకున్నట్టు చేసుకుంటే బ్రెడ్ అనేది షేప్ అసలు మారదు. సో, చూపిస్తున్న విధంగా వస్తుంది. బట్ నేను మిస్టేక్ చేశాను. మీరు అలా చేయకండి. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ షుగర్ సిరప్‌లో ఎక్కువ సేపు ఉంచడం వల్ల మొత్తం ముద్ద అయిపోయింది. మీరు అలా చేయకుండా షుగర్ సిరప్‌లో డీప్ ఫ్రై చేస్తున్నట్టు దేవుకోవాలండి. బ్రెడ్ స్లైసెస్ వేసిన వెంటనే 2 ఎట్ ఎ టైమ్ వేసుకొని అదేంటి వడియాలు వేయించినట్టు తీసేసి పక్కకు పెట్టుకొని దాని మీద రబ్బి చల్లుకుంటే పర్ఫెక్ట్‌గా పిక్చరైజ్ అవుతుంది. బట్ నేను అలా చేయలేకపోయా. మీరైతే అలా చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. So thanks for watching this video and hope you like this video. Please subscribe my channel for more updates.